డబ్బుని ఎక్కువ సంపాదించడం కంటే సంపాదించిన డబ్బుని దాచుకోవటం నిజమైన సంపద యొక్క మొదటి అడుగు కదా. మనము డబ్బులు దాచుకోవాలంటే ముందుగా ఈ విషయం అయితే మనం తెలుసుకోవాలి. అంటే ముందు సేవింగ్స్, తర్వాతే ఖర్చులు. అప్పుడు మనకు వచ్చే శాలరీని బట్టి మనము సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చే శాలరీని బట్టి అప్పుడు 10% కానీ 20% కానీ 30% ఆర్ 40% అట్లా సేవింగ్స్ అయ్యేలా చూసుకోవాలి. కదమా అమౌంట్ అనేది మనము ఖర్చు చేసే విధంగా చూసుకోవాలి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్ తప్ప స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. అంటే డబ్బులు దాచుకోవటమే కాదు, దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ ఉన్నాయి. ఛానల్ని ఫస్ట్ మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడటానికి ట్రై చేయండి. మనీ సేవింగ్ ఐడియాస్ గురించి ఇప్పుడు మీకు నెలకి శాలరీస్ని బట్టి మనము సేవింగ్స్ అనేవి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు 10,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి 50,000 రూపాయల శాలరీ లోపు వచ్చే వాళ్ళకైతే సేవింగ్స్ అయితే చెప్తానండి. అంటే మన శాలరీని బట్టి సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు మనము. అంటే మనకు శాలరీ ఎక్కువ వస్తే ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు, తక్కువ శాలరీ వస్తే తక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. అలా కాదని అసలు ఏం సేవింగ్స్ చేసుకోకుండా ఉండే కన్నా మనకు వచ్చే తక్కువ సంపాదనలో నుంచి 10% అట్లా 20% అట్లా సేవింగ్స్ రూపంలో సేవ్ చేసుకున్నారనుకోండి. ఆ సేవ్ చేసుకున్న డబ్బులే మనకి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి, ఒక దగ్గర అప్పులు తెచ్చుకోకుండా. ఇప్పుడు 10,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకైతే నేను మీకు ఇప్పుడు ఇక్కడ చెప్తాను. 10,000, 20,000 అట్లా వరుసనే రాసి చూపిస్తాను మీకు. ఇప్పుడు 10,000 రూపాయల శాలరీ సంపాదించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే మట్టికి నెలకి ఒక 20% సేవింగ్స్ చేసుకోవాలండి. అంటే 20% అంటే ఇప్పుడు 10,000 రూపాయల్లో 20% అయితే సేవింగ్స్ చేసుకోవాలి. అంటే 20% అంటే ఒక 2,000 రూపాయలండి. ఒక 2,000 రూపాయలు సేవింగ్స్ చేసుకొని 8,000 రూపాయలు మనము ఇంటి ఖర్చులకైతే ఉపయోగించాలండి. అంటే ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోండి. ఇంటి సరుకులకింత, ఇంటి అద్దెకింత, ఇంకా అట్లా స్కూల్ ఫీజెస్ అని, ట్యూషన్ ఫీజెస్ అని, ఇంకా అట్లా ఉంటూ ఉంటాయి కదా. ఇంకా తర్వాత సరుకులు కానీ, కూరగాయలు కానీ, అట్లా మనము ఇంత అమౌంట్ వీటికి ఇంత ఖర్చు చేయాలని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అనేది రాసుకోండి. ఆ ఎస్టిమేషన్ ప్రకారమే ఖర్చులు చేస్తూ ఉండండి. అట్లా కనుక చేస్తూ ఉన్నారనుకోండి 8,000 రూపాయలతో ఇంట్లో అనేది గడిపేసేయచ్చు. ఆ కదమా 2,000 రూపాయలు అనేవి సేవింగ్స్ కింద ఉంచుకోవచ్చు. ఒక్కొక్కసారి అవసరం అవుతూ ఉంటాయి. 8,000 రూపాయలు కాకుండా ఒక్కొక్కసారి 500 రూపాయలు ఎక్స్ట్రా పడవచ్చు, ఒక్కొక్కసారి 1,000 రూపాయలు ఎక్స్ట్రా పడవచ్చు. అట్లా అవసరమైనప్పుడు ఈ 2,000 రూపాయల నుంచి తీసుకొని ఖర్చు చేయొచ్చు. అట్లా కాకుండా ముందుగానే మనము మొత్తం 10,000 రూపాయలకి ఎస్టిమేషన్ వేసుకొని ఖర్చు చేసేస్తూ ఉన్నాం అనుకోండి, అసలు ఏమీ సేవ్ చేయలేకపోతూ ఉంటాము. అట్లా కాకుండా కనీసం ఒక 20% అన్న సేవింగ్స్ అనేవి ఉంచుకోండి. ముందుగానే బ్యాంకులోనే ఉంచేసేసుకుని ఆ డబ్బులు అనేటివి అకౌంట్లోనే ఉంచేసేసుకొని ఇంటికి హస్బెండ్స్ని 8,000 రూపాయలు మాత్రమే శాలరీ తెచ్చిమని చెప్పి అడగండి. 10,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఆ 8,000 రూపాయలు ఖర్చు అనేవి చేసేసేయంగా మధ్యలో మనకి డబ్బులు అవసరమైనవి అనుకోండి, ఏదైనా అవసరమైన ఖర్చు వచ్చింది కదా, అవసరమైన ఖర్చు అంటే ఈ ఖర్చులు కాకుండా, అంటే ఇంటికి సరిపడే ఖర్చులు కాకుండా అనవసరమైన ఖర్చులు ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం. మనము ఎంత చేయకుండా ఉందాము అనుకున్నా కానీ అనవసరమైన ఖర్చులు అనేటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్దామనుకోండి, మనం 500 రూపాయలు షాప్ చేయాలనుకుని వెళ్తాము, 1,000 రూపాయలు అవుతూ ఉంటాయి, ఇంకో 500 రూపాయలు ఎక్స్ట్రా అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ 2,000 రూపాయల నుంచి ఒక 500, 1,000 రూపాయలు అట్లా మనము తీసుకోవచ్చు. అట్లా కాకుండా అవసరమైనప్పుడు వేరే వాళ్ళని అడిగి అప్పుగా తీసుకొని మళ్ళీ వాళ్ళు అడిగిన టయానికి ఇవ్వలేకపోతే గొడవలు ఇవన్నీ ఎందుకని ముందుగానే మనం సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన డబ్బులతోనే మనం హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ఇప్పుడు 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకు కూడా మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. ఇప్పుడు 10,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళేమో 20% సేవ్ చేసుకోవాలి. 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళేమో ఒక 40% అనేది సేవింగ్స్ రూపంలో ఉంచుకోవాలండి. అంటే 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి 40% సేవింగ్స్ అంటే ఎంత అమౌంట్ అంటే 8,000 రూపాయలు అనేటివి సేవింగ్స్ కింద అయితే ఉంచుకోవాలండి. 8,000 రూపాయలు సేవింగ్స్ కింద ఉంచుకొని కదమా 12,000 రూపాయలు ఉంటాయి కదా, ఈ 12,000 రూపాయలతో ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి. మంత్కి వీటికి ఇంత ఖర్చు చేయాలని చెప్పేసి ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి. ఒక్కొక్కసారి అవసరం అవుతూ ఉంటాయి కదా, ఇందాక చెప్పాను కదా మీకు, షాపింగ్ ఖర్చులు అవ్వచ్చు, లేదంటే మెడిసిన్ ఖర్చులు అవ్వచ్చు, ఏదో ఒకటి మనకు అవసరం అవుతూ ఉంటాయి కదా. ఇక్కడ మనం ఎస్టిమేషన్ వేసిన ఖర్చులు కాకుండా అత్యవసరమైన ఖర్చులు అవుతూ ఉంటాయి కదా, అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాము. ఒక్కసారి అత్యవసరమై కూడా మనకు డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనం ఒక అమౌంట్ అనుకొని వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు 8,000 రూపాయల నుంచి కొంత అమౌంట్ తీసుకొని వాడుకోవచ్చు. లేదు ఒక్కొక్కసారి ఈ 12,000 రూపాయలతో మనం ఇంటిని గడపడం కొంచెం కష్టం అవుతుంది. ఏదన్నా ఇప్పుడు గ్యాస్ అని, బియ్యం అని అట్లా ఒక్కొక్కసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, నూనె ప్యాకెట్స్ అని అట్లా ఒక్కొక్క రకంగా పెరుగుతూ ఉంటాయి. అట్లా పెరిగినప్పుడు కూడా మన దగ్గర ముందుగానే డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఆ డబ్బులతో మనము మేనేజ్ అనేది చేయగలము. ముందే ఈ సేవింగ్స్ అనేటివి చేసుకోండి, తర్వాతే ఇంటి ఖర్చులు చేయండి. ఈ ఫార్ములా అయితే ఫాలో అయ్యారనుకోండి కంపల్సరీగా అప్పులు అనేటివి తగ్గుతాయండి. ఇప్పుడు చాలామంది ఎక్కువ అప్పులు చేస్తూ ఉన్నారు. అంటే మనకు వచ్చే సంపాదన సరిపోక వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటున్నాం కదా. అట్లా కాకుండా మనకు వచ్చే సంపాదనలో నుంచే ముందే మనము సేవింగ్స్ తర్వాతే ఖర్చులు అనేది అయితే ఫాలో అవ్వాలి. ముందు సేవింగ్స్ చేసుకొని తర్వాత ఖర్చులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనకు ఆ ఖర్చులు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతున్నాయి అనిపించింది అనుకోండి, మన దగ్గర ముందుగానే సేవింగ్స్ చేసుకునే డబ్బులు ఉంటాయి కదా, ఈ డబ్బులు అనేటివి వాటికి యూజ్ చేసేసేయచ్చు. తర్వాత 30,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళైతే
నెలకు 30,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఒక 30,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు ఒక 40% అండి. 30,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఒక 40% అయితే సేవింగ్స్ అయితే ఉంచుకోవాలి. అంటే 30,000 నుంచి 40% 12,000 రూపాయలండి. 12,000 రూపాయలు అయితే మనము సేవింగ్స్ చేసుకోవాలి. కదమా అమౌంట్ అంటే ఒక 18,000 రూపాయలు ఉంటాయి కదా, ఈ 18,000 రూపాయలతో ఖర్చులు అనేటివి చేస్తూ ఉండాలండి. ఈ 12,000 రూపాయలు ముందుగానే ఇప్పుడు కొంతమంది హస్బెండ్స్ శాలరీస్ మొత్తం ఇంటికి తెచ్చిస్తూ ఉంటారు. 30,000 రూపాయలు వస్తే 30,000 రూపాయలు, 20,000 రూపాయలు వస్తే 20,000 రూపాయలు, అట్లా మొత్తం ముందుగానే తెచ్చిస్తూ ఉంటారు. అట్లా తెచ్చిచ్చారనుకోండి, మీరు ఒక 30,000 రూపాయల శాలరీ వచ్చిందనుకోండి, ఒక 12,000 రూపాయలు తీసుకొని సేవింగ్స్ చేసుకొని కదమ 18,000 రూపాయలతో మాత్రమే ఇంటి ఖర్చులు అనేవి ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఈ పర్సంటేజ్ అనేది కూడా మనకి ఇష్టం వచ్చినంత ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక్కొక్క నెలలో మనకి బర్త్డే పార్టీస్ అని అట్లా ఉంటూ ఉంటాయి, ఇంట్లో బర్త్డేస్ అని అట్లా, ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అని, ఒక్కొక్క నెలలో ఫెస్టివల్స్ ఉంటాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలని అట్లా, వినాయక చవితి అట్లా ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అట్లా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు మనం కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి అని చెప్పి ముందుగానే తెలుసు కదా, అట్లా ముందుగానే తెలిసినప్పుడు ఈ 40% కాకుండా 30% మనం సేవింగ్స్ చేసుకొని కదమ అమౌంట్ మనం ఇంటి ఖర్చులకు అనేటివి ఉపయోగిస్తూ ఉండాలి. అట్లా ముందుగానే మనము ఒక అవగాహన అనేది చేసుకొని అట్లా చేసుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి సేవింగ్స్ అవుతాయి, మన అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి. ముందే మొత్తం డబ్బులు కూడా ఖర్చు చేసేసేయకుండా సేవింగ్స్ తీసుకొని పక్కన పెట్టుకొని కదమ అమౌంట్తో ఖర్చు చేసి వాటిలో ఇంకేమైనా ఎక్స్ట్రా మనకు డబ్బులు అవసరం అవుతున్నాయి అనుకోండి, ఈ సేవింగ్స్లోంచి కదిలించాలి. ఒకవేళ మ్యాక్సిమం అవసరం లేకుండానే చూసుకోవాలండి. కాదు అవసరం అవుతున్నాయి అనుకుంటే ఈ 12,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు లేదంటే 2,000 రూపాయలు మాత్రమే తీయాలి, అంతకు మించి తీయకూడదు. అట్లా తీస్తూ ఉన్నామనుకోండి, ఏముందులో ఇంకా తక్కువ అమౌంట్. ఇప్పుడు 12,000 రూపాయల నుంచి ఒక 2,000 రూపాయలు తీసామనుకోండి, 10,000 రూపాయలు సేవ్ ఉంటాయి. అట్లా కాకుండా 6,000 రూపాయలు తీసేసామనుకోండి, ఇంకా 6,000 ఉంటాయి, ఇంకా 6,000 కదా ఉంది, 6,000 కూడా ఖర్చు చేసేద్దాము, నెక్స్ట్ మంత్ సేవ్ చేసుకుందాం అలా అనుకుంటూ ఉంటాం కదా. అట్లా అయితే ఎప్పుడు అనుకోవద్దు, తక్కువే ఖర్చు అనేవి చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ 40,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే 40,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు కూడా నెలకి 40,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు ఒక 40% అండి. 40,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు కూడా 40% అంటే 40,000 రూపాయల 40% అంటే మనకి ఒక 16,000 రూపాయలండి. 16,000 రూపాయలు అయితే మనం సేవింగ్స్ చేసుకోవాలి. 24,000 రూపాయలు అయితే ఇంటి ఖర్చులకైతే ఉపయోగించాలి. ఒకవేళ 24,000 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ అవుతున్నాయి అనిపించినాయి అనుకోండి, వీటిలోంచి తీసుకోవచ్చు. అట్లా చేస్తూ ఉండాలి. అట్లా కాకుండా మొత్తం ముందుగానే 40,000 రూపాయలకి ఎస్టిమేషన్ వేసేసుకొని 40,000 రూపాయలు ఖర్చు చేసేస్తూ ఉన్నాం అనుకోండి, అత్యవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం అలా చేస్తూ ఉండాలి. అట్లా కాకుండా ముందుగానే మన దగ్గర మనమే అప్పు తీసుకునేలాగా ముందుగానే సేవింగ్స్ అనే దాంట్లో అయితే డబ్బులు అనేవి దాచుకోవాలండి. ఒక సేవింగ్ బాక్స్ కానీ లేదనుకుంటే అకౌంట్లో అయినా ఉంచేసేసుకోవచ్చు. ఇంకా 24,000 రూపాయల కంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనిపించినప్పుడు ఈ 16,000 రూపాయల నుంచి తీసుకొని ఖర్చులు చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి 24,000 రూపాయలతోనే మనం మేనేజ్ చేయగలుగుతాము. కొంచెం గట్టిగా ఉంటే ఖర్చు చేయకూడదు అని చెప్పేసి కొంచెం గట్టిగా ఉంటే 24,000 రూపాయలతోనే ఖర్చులు అనేటివి మంత్ మొత్తం గడిచిపోతుంది. అప్పుడు మనకు 16,000 రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా. సేవ్ అయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్లో మీరు ఏదన్నా కొనాలి అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఏదన్నా ఈ నెల మొత్తం కష్టపడి సేవ్ చేసాము, ఏదైనా కొనాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది కంపల్సరీగా ఆడవాళ్ళకి. అలాంటప్పుడు ఈ 16,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు మాత్రమే తీసుకెళ్ళి బయట మీకు కావాల్సినవి కొనుక్కోవడం కానీ అట్లాంటివి చేసుకుంటూ ఉండొచ్చండి. అంటే అప్పుడు మన మనసుకి మనము సర్ది చెప్పుకుంటున్నట్టు అయ్యిద్ది, మనం సేవింగ్స్ చేసుకుంటున్నట్లు కూడా అయ్యిద్ది కదా. నెక్స్ట్ వచ్చేసి 50,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే 50,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు కూడాను ఒక 40% అయితే సేవింగ్స్ చేసుకోండి. 50,000 రూపాయల శాలరీ వచ్చినా కానీ ఒక 40% సేవింగ్స్ చేసుకోండి. అంటే 40% అంటే 20,000 అండి. 40% అంటే 20,000 రూపాయలు. 20,000 రూపాయలు మనము ఖర్చు చేసి 20,000 రూపాయలు సేవ్ చేసి 30,000 రూపాయలు మిగులుతాయి కదా, ఈ 30,000 రూపాయలతో ఇంటి ఖర్చులు అనేవి చేయాలి. ముందుగానే 20,000 రూపాయలు తీసి పక్కన పెట్టేసేసి 30,000 రూపాయల్లోనే మనము ఇప్పుడు ఇంటి అద్దెకింత, సరుకులకింత, కూరగాయలకింత ఇట్లా మనం ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి. 30,000తో చక్కగా లీడ్ చేయొచ్చండి. మనం అన్ని కొనుక్కుంటూనే నెల చక్కగా గడపచ్చు. ఒక్కొక్కసారి అత్యవసర ఖర్చులు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ 20,000 రూపాయల నుంచి డబ్బులు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. అట్లా చేయొచ్చండి. మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నెలకి 10,000 రూపాయలు సంపాదన వచ్చే వాళ్ళు 8,000 రూపాయలతో మంత్ మొత్తం ఎట్లా కంప్లీట్ చేయొచ్చు, నెలకి 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు 12,000తో మంత్ మొత్తం ఎలా కంప్లీట్ చేయొచ్చు, అట్లా వీడియోస్ ఉన్నాయి. 40,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు అయితే చక్కగా నెలకి 20,000 రూపాయలే ఖర్చు చేసే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి చూడండి. నేను మీకు ఇక్కడ 24,000 రూపాయలు ఖర్చు చేయమని చెప్పాను కదా, ఇంటికి 20,000 రూపాయలు ఖర్చు చేసే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీకు చూడటానికి అంతకుముందు వీడియోస్ ఎత్తుక్కొని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి ఆ లింక్స్ అయినా చూడండి. లేదంటే మళ్ళీ ఇంకొకసారి చేయమన్నా వీడియోస్ అయితే చేస్తానండి నేను. ఇంకా చక్కగా ఇట్లా మనకు వచ్చే సంపాదనని ఒక ఎస్టిమేషన్, ఒక ప్లాన్ ప్రకారం
మనకు వచ్చే సంపాదనని ఒక ప్లాన్ ప్రకారమే మనం ఖర్చులు అనేటివి చేయాలండి. ఒక ప్లాన్ ప్రకారమే సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అలాంటి చాలా మందికి ఇట్లా సేవ్ చేసుకోవడం తెలియదు కదా, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. చక్కగా మనకు వచ్చే సంపాదన తక్కువ సంపాదన అయినా కానీ దాంట్లో నుంచే మనము డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, 20,000 రూపాయలు సేవ్ చేశారనుకోండి, నెలకి 20,000 రూపాయలు అనుకోండి, సంవత్సరానికి 24,000 రూపాయలు అయితే అవుతాయి. అదే మీరు నెలకి ఇక్కడ 8,000 రూపాయలు ఖర్చు చేయమని 8,000 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా, నెలకి 8,000 రూపాయలు అనుకోండి, సంవత్సరానికి ఇక్కడ 96,000 రూపాయలు అయితే మనము సేవ్ చేయొచ్చు అండి. అంటే సంవత్సరానికి 96,000 రూపాయలు అయితే సేవ్ చేయొచ్చు. ఇక్కడ 30,000 రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు 12,000 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా, సంవత్సరానికి ఇట్లా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి, సంవత్సరానికి 1,44,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు 40,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు 16,000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా, నెలకు 16,000 రూపాయలు అనుకోండి, సంవత్సరం 1,92,000 రూపాయలు అయితే మనము సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 50,000 రూపాయలు అనుకోండి, అంటే 20,000 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా, నెలకి 20,000 రూపాయలు అనుకోండి, సంవత్సరానికి 2,40,000 రూపాయలండి. ఇట్లా ఇప్పుడు 10,000 రూపాయల సంపాదించే వాళ్ళు వచ్చేసి 4,000 రూపాయలు మనకి ఏదో దానికి వాడేసేసినా కానీ కనీసం ఒక 20,000 అన్నా సేవింగ్స్ అనేటివి చేస్తూ ఉంటాము 1 ఇయర్కి. 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళం వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ 96,000 రూపాయలు చెప్పాను కదా, ఒక 6,000 మనం మధ్యలో వాడేసేసిన సంవత్సరానికి ఒక 90,000 రూపాయలన్నా మనము సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉంటాము. అదే 30,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళం అయితే 1,44,000, ఇప్పుడు ఒకవేళ 1,20,000 రూపాయలన్నా సేవ్ చేసుకోవచ్చు మధ్య డబ్బులు వాడుతూ ఉన్నా కానీ. తర్వాత 40,000 రూపాయల సంపాదన వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇక్కడ మొత్తం కంప్లీట్గా నెలకి 16,000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 1,92,000 రూపాయలు కదా. ఒక్కొక్కసారి మనకి అవసరం అయ్యి మధ్య డబ్బులు వాడుతూ ఉంటాం నెలలో, అట్లా వాడినా కానీ మనం చక్కగా 1,80,000 రూపాయలన్నా మనము సేవింగ్స్ చేసుకోవచ్చు కదండి. అదే 50,000 రూపాయల సంపాదన వచ్చే వాళ్ళు మేము ప్రతి నెల 20,000 రూపాయలు సేవ్ చేయగలిగాం అనుకోండి, 2,40,000 రూపాయలు అయితే అవుతాయి. ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్క నెలలో ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, అట్లా ఒక 20,000 రూపాయలు ఖర్చులకు తీసేసేసిన 2,20,000 అన్నా మనము సేవింగ్స్ కింద అయితే ఉంచుకుంటాం కదా. ఇట్లా మనము చేసే పొదుపుని పట్టే మనం ఇంట్లోకి వాడే ఖర్చును పట్టే మన సేవింగ్స్ కూడా ఉంటాయండి. చక్కగా ఇట్లా అయితే మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే 2,20,000 రూపాయల దాకా అయితే మనము సేవ్ చేసుకోవచ్చు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.